అందరికి మన ప్రభువుని యేసు మనం అంటున్నారా మరి ప్రకటించిన విధంగా నిద్ర ఉన్నది ఎవరికి, లేనిది ఎవరికి అండి? నిద్ర ఉన్నది ఎవరికి, లేనిది ఎవరికి? దేవుడు ఎప్పుడు కూడా ఆయన పిల్లల్ని ప్రేమిస్తూనే ఉంటాడండి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏం చేసినా కూడా మన మంచి కోసమే. ఆయన ప్రేమ దాంట్లో కనబడతా ఉంటది. అయితే దీంట్లో కూడా ఆయన ప్రేమ ఏమైందో ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి. మరి కీర్తన గ్రంథము, బైబిల్ ఉన్న అందరి పిల్లారా, కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఓకే, రైట్. అంటే ఏమన్నాడు దేవుడు? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నాడండి. చాలు. అంటే దేవుడు మనల్ని కాపాడటానికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? కొనకటం లేదు, నిద్రపోవడం లేదు. పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అంటే ఆయన కొనకటం లేదు, నిద్రపోవడం లేదు. అయితే ఎందుకు ఆయన నిద్రపోవటం లేదు? ఎందుకు ఆయన నిద్రపోవటం అంటే మనల్ని కాపాడటం కోసము ఆయన నిద్ర మానుకున్నట్లుగా క్లియర్ గా బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంది. చూడండి, చాలా మంది కూడా, మనం కూడా ఏం ప్రార్థన చేస్తాం దేవుడికి తెలుసా? పనుకునే ముందు ఏం ప్రార్థన చేస్తామండి? ప్రభువా, పగటి కాలం అంతా కాపాడారు, రాత్రి కాలం కూడా కాపాడు ప్రభువా అంటాం. అంటే అర్థం ఏంటి? నువ్వు మేలుకు నన్ను కాపాడు ప్రభువా అని మనం దేవుడికి కూడా చెప్పేస్తున్నాం అనుకోకుండా. ఏమండి, ఒకసారి ఆలోచించండి. దేవుడికి మనం ఏం చెప్తున్నాం? ప్రభా, నేను నిద్రపోతాను, నిద్రపోయేటప్పుడు కూడా నా చుట్టూ, నా మంచం చుట్టూ నీ కంచి ఉంచి నన్ను కాపాడు ప్రభువా అంటాం. అంటే దేవుడు ఏంది? నిద్రపోవద్దు అనే దేవుడిని మీరు. ఏమండి, అయితే ఆయన నిద్రపోడండి, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎందుకంటే ఏ అపాయం రాకుండా దేవుని కాపాడాలి కాబట్టి రాత్రి పగలండి. కునుకు ఉండదు ఆయనకి, అలాగే నిద్ర ఉండదు ఆయనకి. కునుకు ఉండదు, నిద్ర ఉండదు. అలాగే దానికి తోడు మన ప్రార్థన కూడా చేస్తాం. ఏమంటాం? ప్రభువా, ఈ రాత్రిని కాపాడయ్యా అంటే ఆయన కాపాడుతూ ఉండాలి, మనం మాత్రం హాయి నిద్రపోవాలి, ప్రార్థన చేస్తూ ఉంటాం. చూడండి ఎంత ప్రేమ దేవుడికి మన పట్ల ఉందో ఒకసారి అర్థమవుతుందండి. టైటిల్ పెట్టా, నిద్ర ఉన్నది ఎవరికి, నిద్ర లేనిది ఎవరికి. సామాన్యంగా మనుషులకి ఎన్ని గంటలు నిద్రపోతారండి? సామాన్యంగా మనుషులు ఎన్ని గంటలు నిద్రపోతారు? 8 hours. మీలో నాకు తెలిసి వీడియో ఆన్ చేస్తే అందరూ కూడా బాగుంటది. యాక్చువల్లీ వీడియో విజిబుల్ బాగున్న వాళ్ళు ఆన్ చేస్తే చూస్తానే బాగుంటదండి. ఓకే, ఎందుకంటే నేను చెప్పేది మీకు అర్థం అవుతా ఉంటుంది, మీ ఎక్స్ప్రెషన్ కూడా నాకు అర్థం అవుతా ఉంటాయి. ఇప్పుడు నిద్ర గురించి చెప్తున్నాం, ఎంతమంది నిద్రపోతున్నారు, మేలుకుంటున్నారు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ మీట్లో పెట్టే నిద్రపోవచ్చు, చివరిలో ఆమె అనొచ్చు. దేవుడు నిద్రపోవట్లేదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు నిద్రపోవటంలా, కొనకటం లేదు, నిద్రపోవటం లేదు. ఒక మనిషికి 8 hours మినిమం, 7 to 8 hours మినిమం నిద్ర కావాలి. అది దేవుడు మనకి ఇచ్చేసాడు ఆ నిద్రని. దేవుడిచ్చి తాను మాత్రం నిద్రపోవటం లేదు, గుర్తుపెట్టుకోండి. తాను మాత్రం నిద్రపోవటం లేదు. ఇకపోతే ఇంకొకరు కూడా నిద్రపోకుండా ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవుడు నిద్రపోవటం లేదు. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండును. చాలండి. రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడి గాన ప్రతిగానం చేస్తాయట. ఏంటవి? ఏంటండి? దేవదూతలు. గుర్తుపెట్టుకోండి, దూతలు కూడా నిద్రపోవడం లేదు. రాత్రింబగళ్ళు ఆయన సముఖమందు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నాయి. అంటే ఒకవైపు చూస్తే దేవుడు నిద్రపోవడం లేదు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుక్కుని నిద్రపోవడం అంటున్నాడు ఆయన. రెండో వైపు చూస్తే దేవదూతలు కూడా నిద్రపోవటం లేదు, అవి కూడా రాత్రింబగళ్ళు. చూడండి, రాత్రి అనక పగలనక దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. చూడండి, దేవుడు మనల్ని ప్రేమించి మనకు మంచి నిద్రనిచ్చాడు, ఆయన ఏమో మెలుకుతూ ఉన్నాడండి. చూడండి పిల్లరా, ఇప్పుడంటే మనకి అన్ని సౌకర్యాలు వచ్చినప్పుడు బాగా నిద్రపోతున్నాం. పూర్వకాలంలో నుండి మీరు గమనించే నిద్రపోతూ ఉన్నప్పుడు ఏదో ఒకటి వచ్చి మీద పడతా ఉంటది. సరే, నిద్ర ఉండేది కాదు, అది వచ్చి మీద పడిద్దా, ఆ విష పురుగులు ఏమైనా వచ్చి పడతాయి ఆరు బయట పనుకున్నప్పుడు, లేదంటే అవి వచ్చి పక్కలో చేరతాయి అని భయంతో నిద్రపోయే వాళ్ళు. ఈ దోమలు కూడా కొడతో కూడా సరే నిద్ర ఉండేది కాదు పాత కాలంలో. ఇప్పుడు అంత కంఫర్ట్ గా ఉండి
మరి మంచి ఏసీ రూమ్స్, ఫ్యాన్స్, డబుల్ కార్డ్స్ వచ్చి హ్యాపీ నిద్రపోతున్నాం, కంఫర్ట్ స్లీపింగ్ వస్తుంది మనకి. ఒకప్పుడు ఆరు బయట లేదా బయట అరుగుల మీద కొనుక్కునేవాళ్ళు. మరి అలాంటి టైంలో కూడా దేవుడు ఎంత కాపాడాడో ఒకసారి అర్థం చేసుకోండి మీరు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుక్కుడు నిద్రపోడు అంటే ఏదో నా రూముల్లో నేను కొనుక్కుంటున్నానే నాకేం కాదు అనుకోవడం కాదండి. నీ రూముల్లో కొనుక్కున్నా కూడా ఆ స్లాబ్ నీ నెత్తి మీద పడకుండా ఉండాలి కదా ఏమండి. ఒకప్పుడు పూర్వకాలంలో సరే నిద్రలు ఉండే మనుషులకి నిద్రలు ఉండే కాదు. అయినా కూడా దేవుడు కాపాడువాడు, ఇశ్రాయేలు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలే కాదు మనల్ని కూడా కాపాడువాడు ఆయనే. కునుకడు నిద్రపోడండి. ఆ కాలం ఈ రోజు మనం ఇలా సౌఖ్యంగా ఉన్నాము అంటే, అన్ని కాలాలు బ్రతికి బట్ట కట్టగలిగాము, హ్యాపీగా ఉన్నాము అంటే ఆయన మనల్ని కాచి కాపాడే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. రెండోది దేవదూతలు కూడా అండి. దేవదూతలు కూడా ఆయన సముఖమునందు ఆయన చూస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ గాన ప్రతిగానములు చేస్తున్నాయి. ఆయన ఏ మాట సెలవిస్తే ఆ పని చేయడానికి దేవదూతలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అవి కూడా నిద్రపోవటం అవి కూడా నిద్రపోవటం అయితే అటు దేవుడు నిద్రపోవటం లేదు, ఇటు దేవదూతలు కూడా నిద్రపోవటం లేదు. ఇంకొక సందర్భాన్ని చూస్తే అక్కడ అవి కూడా నిద్రపోవటం లేదు. సార్ చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. చాలా అద్భుతమైన విషయాలు ఇప్పుడు జాగ్రత్తగా నోట్ చేసుకోనండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకం ముందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక. కాలండి అమ్మా, ఎవరు ఎవరు అపవాది మన మీద ఏం చేస్తున్నాడు? నేరం మోపుతున్నాడు. ఎప్పుడు నేరం అవుతున్నాడు? రాత్రింబగల్లో నేరం మోపుతున్నాడు మన మీద. గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. రాత్రింబగళ్ళు మన మీద నేరారోపణ చేస్తూ ఉన్నాడు. తండ్రి సన్నిధికి వెళ్ళి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి రాత్రి వాడి పని ఇంకా అదే. నేరం చేయించేది వాడే, తప్పులు చేసేది వాడే, తప్పు చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి మన మీద నేరారోపణ చేసేది కూడా వాడే. ఎవరంటే మన విరోధైన అపవాది సాతాను. గుర్తుపెట్టుకోవాలి పిల్లారా. వాడు కూడా నిద్రలేదు. వాడికి ఎందుకు నిద్ర లేదంటే నీ మీద ప్రేమతో కాదు. సాతాను గాడికి ఎందుకు నిద్ర లేదంటే నేను ఎక్కడైనా పట్టుకుందామని. రాత్రి పగటి నుండి కొనుక్కునేంత వరకు, పగల నుండి రాత్రి వరకు, లేచింది మొదలు మళ్ళా నిద్రలోకి వెళ్ళేంత వరకు నువ్వు ఎక్కడో కూడా చిక్కగా పోవా, నువ్వు ఎక్కడో కొట్ట దొరక్కపోవా అని వాడు కూడా గర్జించే సింహం వల్లే వెదకుచూ తిరుగుతున్నాడు. మింగేద్దా దొరుకుతావా అని. వాడికి కూడా నిద్ర లేదు. వాడు వెళ్ళి మన మీద నేరారోపణ చేస్తాడు దేవుడి సన్నిధిలో. వాడు ఉద్యోగమే అది. చూడండి, అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం గాడ్ దేవుడా నా బిడ్డకు చాలా గొప్పవాడు అని చెప్పావు నువ్వు, చూడు ఏమి చేస్తున్నారో చూడు, పగటి నుండి రాత్రి వరకు నేను నిఘా పెట్టాను, ఈ నిఘాలో దొరికింది చూడు, ఈ నిఘాలో దొరికాడు చూడు, ఇదిగో ఇన్ని తప్పులు చేశాడు ఈ రోజు అని మన మీద చిట్ట ఇప్పినట్టు దేవుడు ముందు సాతానికి అదే పని అండి. నేరారోపణ చేయటమే పని. ఆయన ఏమో మన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాడు. నా బిడ్డను చూసావా ఎంత బాగున్నారో, భూలోకంలో ఎంత గొప్పగా బ్రతుకుతున్నారో, ఎంత గొప్పగా మీటింగ్స్ పెడుతున్నారో, ఎంత గొప్పగా దేవుడి సన్నిధిలో ఉన్నాను ఆయన గొప్ప చెప్పుకుంటాడు. ఈ సాతానుగాడే భూమి మీదకి వచ్చేసి మనల్లో ఉన్నట్టు లోపాలన్నీ చూపించి మన మీద నేరారోపణ చేపిస్తున్నాడు దేవుడి దగ్గరికి వెళ్ళి. ఏమయ్యా నువ్వు మీ బిడ్డలు బాగున్నారని చెప్పావు, చాలా గొప్పగా చెప్పావు, ఎలా చూడబోతే చూడు ఎంత దరిద్ర పనులు చేశాడని మన మీద నేరారోపణ రాత్రి పగలు చేస్తారంటారు. తలపోటు తెచ్చిపెట్టేస్తాడు దేవుడికి. ఇది కూడా ఆయన బిడ్డల మీద నేరారోపణ చేసేస్తున్నాడు. చూడండి, ఆయన ఏమో గొప్పగా చెప్పుకున్నాడు మన గురించి. పిల్లరా, నీ గురించి నా గురించి కూడా ఇదే జరుగుతుంది ఈ రోజు. గుర్తుపెట్టుకోండి, నీ గురించి నా గురించి కూడా నిద్ర లేకుండా తిరుగుతున్నాడు. కాలు పిల్లి తిరుగుతుంది సరే, అలా తిరుగుతున్నాడు ఈ రోజు నీ చుట్టూ నా చుట్టూ. ఎందుకు? ప్రేమతో కాదు. దేవుడేమో మనల్ని కాపాడటానికి నిద్ర మేలుకున్నాడు. దేవదూతలేమో ఆయన్ని శృతిస్తూ నిద్ర మేలుకున్నాయి. ఇది సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే పిల్లరా, మన మీద నేరారోపణ చేయడానికి వాడికి నిద్ర లేదండి. నేరం చేపించేది వాడే, నేరం చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో వీళ్ళు నేరం చేశారని చెప్పేది కూడా వాడే. చూడండి, డబల్ గేమ్, డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. యోబు జీవితంలో అదే జరిగింది కదండి. చూడండి ఒకసారి చూద్దాం, చాలా బాగుంటది. యోబు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1, 2, 3 వచ్చింది. దేవదూతలు యెహోవా సన్నిధిని నిల్చుటకై వచ్చిన మరి ఒక దినం తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిల్చుటకై వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిందని ఓకే,
యెహోవా సన్నిధికి తిరుగుతున్నాడు. గుర్తుపెట్టి, అపవాదికి దేవుడు ఆపర్చునిటీ ఇచ్చాడు. ప్రజెంట్ వాడు వెళ్తాడు వస్తాడు, వాడికి టైం కొంచెంగా ఉంది. దేవుడు ఆపర్చునిటీ ఇచ్చాడు. దేవుడి దగ్గరికి కూడా వెళ్తాడు, నేరారోపణ చేస్తాడు, మాట్లాడతాడు, వస్తాడు, ఇక్కడికి వస్తాడు, అక్కడికి వెళ్తుంటాడు. ఆ ఆపర్చునిటీని దేవుడు కొంతకాలం ఇచ్చాడు. దానికి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది దాని ప్రజెంట్ సాతాను గాడికి. అయితే వాడు అటు ఇటు ఎక్కడ వచ్చాడు, దేవుడి సన్నిధికి వచ్చాడు. వస్తే దేవుడు అడిగాడు, శాటిని ఎక్కడ వస్తున్నా సాతాను అడిగితే, ఇంకో అటు ఇటు తిరుగుతున్నాడు. పని అయితే అటు ఇటు ఎందుకు తిరుగుతున్నాడు? నిన్ను నన్ను పట్టుకోవడానికి, బూచిగా చూపించడానికి తిరుగుతూ వచ్చే అన్నాడు. అంతటితో ఆగిందా? ఆగల. నెక్స్ట్ ఏం జరిగింది చెప్పండి ఇప్పుడు, చదవండి. అందుకు యెహోవా, నీవు మన దేవుడు ఏమంటే, మన దేవుడు చూడండి ఎంత గొప్ప చదువుతున్నాడు. వాడు వచ్చాడు కదా, గొప్పగా తండ్రికి గొప్ప పిల్లల గురించి చెప్పుకోవడం. ఇక మన దేవుడు ఇక అల్లాడిస్తున్నాడు. చూడండి ఏం మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? సాతాను అన్నాడు, యోబు గురించి తెలుసా నీకు? డీనో మా సన్న ఒక అతను భూమి మీద కుమారుడు యోబు. యోబు గురించి తెలుసా అని అడిగాడు సాతాన్ని. దేవుడు గొప్పగా చెప్తున్నాడు యోబు గురించి. దేవుడు చెప్పండి, చదవండి. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు నై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణంగా మన అందరి సందర్భాలు. ఓకే, రైట్. దేవుడు ఏమన్నాడు? అపవాదు ఎందుకు చెప్తున్నానంటే, మన మీద నేరారోపణ చేస్తున్నాడు, నిద్రాహారాలు మేలుకొని. ఇది యోబు విషయంలోనే కాదు, ఈ రోజు ప్రతి మనిషి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ రోజు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి. ఆనాడు యోబు గురించి దేవుడు రాపిచ్చాడు. యోబు జీవితంలో జరిగిందని. యెహోవా సన్నిధికి వెళ్ళిన తర్వాత దేవుడు గొప్పగా యోబు గురించి చెప్పాడు. నా కుమారుడు ఏమి చెబితే నా కుమారుడు యోబు గురించి ఆలోచించామని దేవుడు చెప్తుంటాడు. ఆలోచించండి, వాడికి అదే పని కదా, నేరారోపణ చేయడం వాడికి అదే పని. కాబట్టి నేరారోపణ చేస్తూనే ఉంటాడు దేవుడి సన్నిధిలో మన మీద. అయితే దేవుడు యోబు నీతిమంతుడు ఉన్నాడు, నువ్వు అందరి గురించి చెబుతున్నావు కదా, వాడు అనీతిమంతుడు, వాడు తప్పు చేశాడు అంటున్నావు కదా. నా కుమారుడు ఒకడు ఉన్నాడు, యోబు ఉన్నాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, భూమి మీద అతను వాడు అడుగు లేడంటే గొప్పగా చెప్పేశాడు తండ్రి. మన గురించి గొప్పగా చెప్పేస్తాడు ఆయనే. ఇంకంతే. ఈ వెంటనే యోబు ఏం చేసింది? యోబు సాతాను ఏం చేసిందంటే, ఊరకనే ఉన్నాడా ఏంది నీ మీద విభక్తులు కంచేసి చుట్టూ కంచేసి ఒకసారి తీ చూద్దాం అంది. నేను టెస్ట్ చేస్తాను అన్నట్టుగా తీ అంటే దేవుడు అన్నాడు, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ వసూలు ఉన్నాడు అనే ప్రాణాన్ని మాత్రం నువ్వు ఏం చేయడానికి వీల్లేదు, మిగతా నీ వశాన్ని అప్పగిస్తున్నాను అంటే. యోబుని ఎంత ఇబ్బంది పెట్టిందో కూడా అందరూ తెలుసు. సొంత భార్య కూడా వచ్చి ఇబ్బంది పెట్టే విధానాలు మనం చూసాం. అది అన్నిటిని తట్టుకొని మరి దేవుడి సన్నిధిలో యోబు స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక విధంగా యోబు విషయంలో దేవునికి సాతానికి ఒక ఛాలెంజ్ జరిగింది, ఒక పందెము జరిగింది. మీరు కాదంటారా? అవునంటారా? అవునా కదా? యోబు విషయంలో దేవునికి సాతానికి పందెం జరిగింది, యోబుకి సాతానికి ఛాలెంజ్ జరిగింది. నా కుమారుడు అలా అవడంటే పడేస్తాను చూడమంది, కంచి తీసేముంది, తీసేసుకో, ఏమైనా తీసేసుకున్నాడు, ప్రాణం తప్ప అలాగే ఉంటాడు చూడన్నాడు. ఒక విధంగా తర్వాత దేవుడు ఎంత గర్వపడ్డాడు యోబు గురించి ఒకసారి ఆలోచించండి పిల్లారా. ఈ రోజు నీ జిన్ను చూసినప్పుడు కూడా సాతాను నీ మీద నేరారోపణ మోపడానికి వెళ్తాను ఆయన సన్నిధికి. ఇప్పుడు ఈ రోజు ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళిపోయి ఉంటుంది నీ గురించి నా గురించి. మనం ఊరకం దొరికిపోతాం కదా. వాడు నిద్ర కూడా మేలుకోడు, కాసేపు నిద్రపోడు. నువ్వన్నా ఒక 8 గంటలు నిద్రపోతాం మనం అన్న, వాడు నిద్ర కూడా పోడు, వాడికి ఇదే ఉద్యోగం, వాడు నిద్రే లేదు. తీసుకెళ్లి నేరారోపణ చేస్తుంది. దేవుడు కూడా నా కుమారుడైనటువంటి మరి భూమి మీద నా ప్రియుల సంగతి ఆలోచించావా, షాంపాల గురించి ఆలోచించావా అంటే, మంచి మీటింగ్స్ పెడుతున్నాడు. అలాగే నా బిడ్డలు ఆన్లైన్ లో జాయిన్ అవుతున్నారు, ఆ బిడ్డలు చక్కగా జాయిన్ అవుతున్నాడు, ఆలోచించావా? అలాగే వాక్యాల ప్రకటన సేవకులు అనేక మంది ఉన్నారు. అలాగే డేవిడ్సన్ బ్రదర్ కూడా వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు, నా కుమారుడు, ఆలోచించావా అని దేవుడు గొప్పగా చెప్పుకుంటాడండి. అక్కడ ఆయన గొప్పదనం మనం నిలబెట్టాలి. యోబు దేవుడికి సాతాను జరిగిన ఛాలెంజ్ లో ఒక విధంగా దేవుణ్ణి గొప్పగా నిలబెట్టాడు యోబు. దేవుణ్ణి గెలిపించాడు ఒక విధంగా యోబు ఆ ఛాలెంజ్ లో. చూడండి, మన పిల్లలు కూడా పిల్లలు ఈ రోజు మన పిల్లల గురించి మనం గొప్పగా చెప్తాం. నా కుమారుడు అలాంటి తప్పు చేయడు, మనం ఎన్ని చెప్పినా నా తప్పు చేయడు, మీరు చెబితే వినను అంటారండి. నిజంగా వేరే వాళ్ళు వచ్చి ఇగో నీ కుమారుడు తప్పు చేశాడని ప్రూఫ్ సహా దొరికితే మనం ఎంత బాధపడతాం. అరే నా కుమారుడు నమ్మేనే ఎన్నాళ్ళు, ఇంత తప్పు చేశాడు, ఇంత దుర్మార్గుడే వీడు, అరే గుడ్డిగా నమ్మని ఎంత బాధపడతాం. అదే మన నమ్మకాన్ని నిలబెట్టాడు అనుకో, నేను నమ్మనని నువ్వు అదే స్ట్రాంగ్ మీద ఉన్నప్పుడు వాడు అలాగే ఎంతమంది వచ్చినా నిరూపించలేకపోతే వాడు చేసిన తప్పుని అది తప్పు కాదు అని తెలిసినప్పుడు ఎంత గర్వంగా ఫీల్ అవుతాం. నా కొడుకు నన్ను గెలిపించాడు ఈ రోజు,
అని తల్లిదండ్రులమైన మనం ఎలా సంతోషపడతామో పరలోకమందున్న తండ్రి కూడా అండి మన గురించి అలా సంతోషపడతారు. పిల్లలు గుర్తుపెట్టుకోనండి ఆ విషయాల్లో. యోబు దేవుని గెలిపించాడు, గర్వపడేలా చేశాడు. ఓకే, అయితే దేవుడికి నిద్ర లేదు, దేవదూతలకి నిద్ర లేదు, సాతానికి కూడా నిద్ర లేదు. దేవుడికి నిద్ర లేదు ఎందుకంటే మరి యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ. ఎవరు దేవుడు? ఎవరు? ఆత్మ. కాబట్టి ఆత్మకి ఒక విధం చెప్పాలంటే నిద్ర అవసరం లేదండి, ఒక విధంగా నిద్ర పోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ దేవుడు మనకి ఈ శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ శరీరంతో మనం నిద్ర లేకుండా బ్రతకలేం పిల్లలు. నిద్ర లేకుండా బ్రతకలేం కాబట్టి దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే నిద్రనిచ్చాడండి. అలాగే దేవదూతలు కూడా ఆత్మలు కాబట్టి వాడికి కూడా నిద్ర లేదు. సాతాను కూడా ఇప్పుడు అటు ఇటు తిరుగుతున్నాడు కాబట్టి వాడికి కూడా ఆత్మరూపిగా అటు ఇటు ఉంటాడు కాబట్టి వాడికి నిద్ర లేదు. కాబట్టి వాళ్ళకి నిద్ర లేదు, మన కోసం దేవుడు కాపలా కాస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుని కాపాడు కొనుకడు, నిద్రపోడు. అలాగే ఆయనకి లేని నిద్ర మనకి ఎందుకు ఇచ్చాడంటే మనం ఈ శరీరంతో ఉన్నాము కనుక. గుర్తుపెట్టుకు, ఈ శరీరంతో ఉన్నాము కనుక. ఈ శరీరంలో నిద్ర లేకపోతే అనారోగ్యం పాలవుతామండి, అనారోగ్యం పాలవుతాం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అండి, దేవుడు 8 అవర్స్ నిద్రనిస్తే మనోళ్ళు 8 అవర్స్ పైబడి నిద్రపోతారు. నిద్రపోయే టయాన్ని ఒక టయాన్ని ఇచ్చాడు దేవుడు, దానికి మించి ఎక్కువ నిద్రపోతారు. నిద్ర అంటే దరిద్రం అండి. నిద్ర ఎక్కువ పోతే దరిద్రాన్ని సూచన. అందుకే సోమరి అన్నా నిద్రపోతే లేకమంటాడు దేవుడు. అరే నిద్ర లేదు అక్కడ, నిద్ర దేవుడికి నిద్ర లేదు. నీకు ఇచ్చాడు ప్రేమించి శరీరంతో బడలెక్కుతూ ఉంటాబడి కొంతకాలం కొంతసేపు నిద్రపోమని ఇచ్చాడండి. ఇస్తే మనమేమో దేవుడిచ్చిన పని టయాన్ని కూడా నిద్రపోతాం. చూడండి, చాలా మంది ఇంట్లో నిద్రపోతాం నైట్, పగలు చర్చికి వచ్చి మందిరాలకు వచ్చి కూడా నిద్రపోతారు చాలా మంది ఉంటారు కొడుకుతా కూడా. అంటే దేవుడు టయాన్ని కూడా నిద్రలో గడుపుతూ ఉన్నారు వీళ్ళు. మీకు ఒక క్వశ్చన్ వేస్తా, చెప్పండి పిల్లరా. భూమి మీద కొన్ని జీవులు నిద్రపోవండి. భూమి మీద కొన్ని జీవులకు నిద్ర ఉండదు, అవి కూడా మెలుకుతూ ఉంటాయి. మనతో పాటు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఏమైనా చెప్పగలరా? నిద్రపోదు. ఓకే, ఇంకా చేపల ఫిషెస్. ఓకే, బొద్దింక కూడా నిద్ర. బొద్దింక. ఓకే, దోమ. ఎవరు? వెరీ గుడ్, దోమ. ఇంకా కరెక్ట్ అండి. అంటే శివ నిద్రపోదు, కరెక్ట్. శివ దగ్గర ఒకసారి మీరు చూడండి, నువ్వు ఇంట్లో నువ్వు ఏ అర్ధరాత్రి లేచినా కూడా శివ గోడకు పాకుతూనే వెళ్తుంది. కాసేపు పనుకుంటాలి అని చెప్పి గోడకు అతుక్కొని పనుకోదు అదేమి. నువ్వు అర్ధరాత్రి మిడ్నైట్ 2ంటికి లేచి చూడు, అది తిరుగుతానే ఉంటది, ఇది బిజీగా పని ఉన్నట్టు. 3ంటికి లేచి చూడు, అయినా కూడా తిరుగుతానే ఉంటది, ఇది పని ఉన్నట్టు. కాసేపు నిద్రపోదు, అది తిరుగుతానే ఉంటది. అలాగే దోమ అండి, అది నిద్రపోదు, మొన్న నిద్రపోని దోమ. పగలు కూడా తిరుగుతూ ఉంటుంది, రాత్రులు కూడా విపరీతంగా తిరుగుతూనే ఉంటుంది దోమ. అలాగే కొన్ని కీటకాలు ఉంటాయండి, కొన్ని కీటకాలు ఉంటాయి. చూడండి, ఇద్దరికి మనకి లైట్ల దగ్గర ఒక ఆయిల్ పేపర్ వేసి కడితే చాలా మంది కొన్ని పురుగులు వచ్చి అతుక్కుంటా ఉంటాయి. అవి కాసేపు ఆగి మిడ్నైట్ అవ్వగానే అతుక్కోవటం అలా వస్తానే ఉంటాయి, అతుక్కుంటానే ఉంటాయి. అర్థం ఏంటంటే అవి నిద్రపోవండి, నిద్రపో. అలాగే పశువులు శాల చూడండి, కొన్ని పశువులు అండి నిద్రపోయి అవి ఎప్పుడు నెమరేస్తానే ఉంటాయి, నెమరు వేస్తా ఉంటాయి. నోటితో ఆ తోక పైకి లేపు ఊపడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా పశువుల శాలలోకి వెళ్ళండి, బరిగొడ్లు కానీ ఇవి కూడా నోటితో ఏదో నవ్వులుతానే ఉంటాయండి, పెద్దగా నిద్రపో. అవి కూడా ఆ తోక ఊపుతానే ఉంటాయి. అంటే వాటికి కూడా కొన్ని జంతువులకు కూడా పెద్దగా నిద్రలేనట్లు మనం చూస్తూ ఉన్నాం. అయినా దేవుడు మనల్ని ప్రేమించి నిద్ర అనేది దేవుడు మనకి పెట్టాడు పిల్లారు. కారణం తెలుసా? దేవుడికి మనం అంటే అంత ఇష్టము, ప్రేమ కాబట్టి ఆయన నిద్రపోనప్పటికి కూడా మనకి నిద్రనిచ్చాడు. అయితే దేవుడు నువ్వు సుఖంగా నిద్రపోవడానికి పగలను రాత్రిని కూడా ఏర్పాటు చేశాడు. ఎందుకంటే సూర్యుడిని దేవుడు రోజు మొత్తం ఉంచగలడు, కానీ రాత్రికి చంద్రుడిని తీసుకొచ్చాడు, రాత్రికి చీకటిని తీసుకొచ్చాడు. ఎందుకు? వెలుగు ఉంటే నువ్వు నిద్రలో పోలేవు కాబట్టి చీకటి కావాలి నీ నిద్రకి. కాబట్టి దేవుడు చీకటిని తీసుకొచ్చాడు. చూడు ఎంత ప్రేమ దేవుడు. నువ్వు నిద్రపోవాలి, నాయన నిద్రపోయినప్పటికీ కూడా నీవు సుఖంగా నిద్రపోవాలని దేవుడు అద్భుతమైన సృష్టిలో దేవుడు నువ్వు నిద్రపోతున్నావయ్యా. ఆయన నిద్రపోయినప్పుడు కూడా పగలు ఆ వెలుతురు మన మీద ఉంటే మనం నిద్రపోలేము. కాబట్టి దేవుడు సూర్యుడిని రోజు మొత్తం ఉంచగలడు, అంత కెపాసిటీ మన దేవుడికి ఉంది కూడా. యెహోషువ టైంలో అది యెహోషువ ప్రార్థన చేస్తే మరి కొద్ది నిమిషాలు మరి సూర్యుడు ఆగిపోయారు, చదువుడు ఆగిపోయారు కదా. మరి అలాంటప్పుడు
మరి దేవుడు సూర్యుడు మొత్తం రోజు మొత్తం ఆపగలడు ఆపగలడండి సూర్యుడిని. సూర్యచంద్రుని ఆ రోజు యెహోషువ టైంలో ఆపలేదు దేవుడు, అప్పటికి అలా అనుకుంటే రోజు మొత్తం ఉంచగలడు. కానీ దేవుడు సూర్యుడి పని సూర్యుడికి అప్పగించాడు, చంద్రుడి పని చంద్రుడికి పగలు నేరడానికి సూర్యుడిని, రాత్రి నేరడానికి చంద్రుడిని పెట్టేశాడండి దేవుడు. ఎందుకంటే రాత్రి నీకు నిద్ర కావాలి ఆయన, రాత్రి నువ్వు నిద్ర పోవాలి, సుఖంగా ఉండాలి అంటూ రాత్రి జరిగే సందర్భాన్ని దేవుడు చక్కగా వివరిస్తున్నాడు. చూడండి రాత్రులు ఏం జరుగుతూ ఉంటదంటే, కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 19వ వచనం, జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఋతువులను తెలుపుటకై ఆయన ఆ. చంద్రుని నియమించెను, సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. ఓకే. నీవు చీకటి కలుగజేయగా రాత్రి ఎగుచున్నది. అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారము దేవుని చేతిలో నుండి తీసుకొని జూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకున్నట్టుకై మనుషులు వెళ్ళుదురు. యెహోవా చక్కగా దేవుడు వివరిస్తున్నాడు, చాలా చక్కగా వివరిస్తున్నాడు. ఋతువులను ఏర్పరిచాడు. ఉదయించే టయాన్ని సూర్యుడికి తెలుసు, ఎప్పుడు ఉదయించాలో ఎప్పుడు అస్తమించాలో సూర్యుడు చంద్రులకు తెలుసండి. అలాగే రాత్రిని జంతువులకి ఇచ్చాడు దేవుడు. అడవి మృగాలు, అడవి జంతువులు చూడండి రాత్రులు బయటకు వస్తాయి. మనుషులందరూ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత రాత్రులు బయటకు వస్తాయండి, మీరు గమనించలేరు. అది దేవుడే సృష్టిలో పెట్టాడు పిల్లరా. నువ్వు తిరగాల్సింది పగలు, నైట్ కాదు. నైట్ దొంగలు, వ్యభిచారులు, క్రూలు తిరుగుతుంటారు నైట్ రోడ్ల మీద. ఒక మనిషి నిజంగా సామాన్యంగా తిరగాలంటే దేవుడు పగలే ఇచ్చాడు. పగలే పని చేసుకో, వెలుగున్నప్పుడే నువ్వు పని చేసుకో, చక్కగా చీకటి పడంగానే నీకోసమే చీకటి ఏర్పాటు చేశాను, హాయిగా నిద్రపో. ఎందుకంటే ఆ వెలుగు నీ మీద పడితే నిద్రపోలేవు కాబట్టి చక్కగా చీకటికి వచ్చింది, నిద్రపోని దేవుడు ఇచ్చాడు. అప్పుడు నువ్వు నిద్రపోతే అడవిలో జంతువులు, ఇవి జంతువులు ఉన్నాయి, అవి బయటకు వస్తాయి, మృగాలు బయటకు వస్తాయి, అవి తిరుగుతాయి. అవి తిరుగుతాయి. ఆ టయాన్ని నేను వాటికి ఇచ్చాను, ఆ జంతువులకి వాటికి ఇచ్చారు ఆ టయాన్ని. అవి వచ్చి చక్కగా తిరుగుతాయి, వాటి పని వాటి చేసుకొని మళ్ళా ఉదయం అవుతున్న టయానికి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతాయి అంటండి. చూడండి దేవుడు అంత అద్భుతంగా సృష్టిని పెట్టాడు. పగల మొత్తం రెస్ట్ తీసుకుని నైట్ బయటకు వచ్చేస్తాయి, నువ్వేమో పగల మొత్తం పని చేసుకుని నైట్ నిద్రపోవాలి. ఒక సమయాన్ని సమయాన్ని టయాన్ని దేవుడు వాటికి ఉంచాడు, మనకి ఉంచాడు. ఏ టైంలో ఏది చేయాలో కూడా ప్రతిది కూడా అద్భుతంగా దేవుడు సృష్టిలో పెట్టినట్లుగా ఈ వచ్చే వాళ్ళు చాలా చక్కగా అర్థమవుతుందండి. ఇలా ఈ మధ్య ఒక సర్వే జరిగిందండి. మనిషి అంట తన సగటు జీవిత కాలంలో నిద్రపోవడానికి సుమారు 33-34 సంవత్సరాలు ఖర్చు పెడతారట. ఒక మనిషి తన సగటు జీవితం నిద్రపోవడానికి సుమారు 34 నుండి 35 సంవత్సరాలు ఖర్చు పెడతాడట. అంటే నిద్రపోవటానికి 34-35 సంవత్సరాలు ఖర్చు పెడుతుంటే 33-34 సంవత్సరాలు అండి. ఒకసారి ఆలోచించండి, మన యేసుప్రభు ఎన్ని సంవత్సరాలు బతికారు? ఏమండి, మన యేసుప్రభు ఎన్ని సంవత్సరాలు బతికారు? 33. అంటే నీవు నిద్రపోయేట పట్టిన సమయాన్ని యేసు బ్రతికి చూపించాడు. గుర్తుపెట్టుకోండి, మనం నిద్రపోయే టయాన్ని అంటే 33-34 సంవత్సరాలు ఉన్న సగటు మనిషి నిద్రపోతే ఆ టైంలో దేవుడు బ్రతికి చూపించాడయ్యా, తను బ్రతకటానికి ఖర్చు పెట్టాడు. కాబట్టి పిల్లరా జాగ్రత్తగా ఆలోచించుకోనండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి కూడా. దేవుడు నిద్రనిచ్చినప్పుడు ఆ నిద్ర ప్రకారం చాలా క్రమంగా నిద్రపోండి. మీద నిద్ర ఉండట్లేదండి. ప్రతి ఒక్కటి దరిద్ర ఫోన్లు చేతులు పట్టుకొని దేవుడు చెప్పిన టైం చక్కగా నిద్రపోవడం 12, 1, 2. కొంతమంది నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళకి కొంచెం అబ్జెక్షన్ కొంచెం తీసి పక్కన పెడితే నార్మల్ గా సంగతి చెప్తున్నా. వాళ్ళు ఏం చేస్తారు, నైట్ డ్యూటీస్కి వెళ్ళి వస్తారు, షిఫ్ట్లు మారుతుంటాయి కాబట్టి నైట్ నిద్రపోరు, పగలు పనుకుంటారు. ఆ సందర్భాన్ని, ఆ కేసెస్ కొంచెం తీసి పక్కన పెడితే జనరలైజ్డ్ గా దేవుడు ఇచ్చే సమయాన్ని చక్కగా నిద్రపోకుండా అంటే 12, 1, 2 చిన్న పిల్లలు కూడా అండి నిద్ర లేక ఈరోజు అనారోగ్యాల పాలవుతున్నారండి. నిద్ర లేకుండా అనారోగ్యాల పాలవుతున్నారు వీళ్ళందరూ కూడా ఈరోజు పిల్లారా. చక్కగా నిద్ర దేవుడే కదా నీకు ఇచ్చాడు. ఆ ఆది కాండంలో మనం చూస్తే ఆదాముకి గాఢ నిద్రను దేవుడు కలుగజేశాడు. ఎందుకంటే అక్కడ గాఢ నిద్ర అంటే అక్కడ ఆపరేషన్ చేయాలి ఆదాముకి, పక్క టెంపుల్ ఉండి అవ్వని తీయాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ మన దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు గాఢ నిద్రపో, నీకు సర్జరీ చేయాలన్నాడు అనుకో, మనకు వచ్చేసింది ఏంటి నిద్ర. ఆయన అనంగానే గాఢ నిద్ర అంటే తెలుసా, తట్టినా కూడా లెగవలు. ఒక విధంగా చెప్పాలంటే మత్తు లాంటిది. సామెత ఉంటది, లోక సామెత కూడా, దున్నపోతు మీద ఏదో నీళ్ళు వాళ్ళట్టు వర్షం పడి అవ్వదు అన్నట్టు అట్టా ఉంటది. మరి ఇక ఈ ఎనస్థీషియా మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు డాక్టర్కి. దేవుడు చెప్పినట్టే నువ్వు గాఢ నిద్రపో, నీకు ఆపరేషన్ చేస్తానంటే కుదిరిద్దా? మనం పోవు, అది రాదు.
కాబట్టి ఈ రోజు ఈ ఎనస్థీషియా ఇవ్వటం, మత్తు ఇవ్వడం జరిగింది. కానీ దేవుడు కదా అవసరం లేదు కదా, ఆయన చేతిలో పని కదా అదంతా. గాఢ నిద్ర, ఆ రోజుకి ఆదాముగా గాఢ నిద్ర అవసరం కాబట్టి ఆదాము గాఢ నిద్ర కలిసి పక్క టెమ్ముకుని అవ్వని ఇచ్చాడు. మన అందరూ తెలిసిన సందర్భాలు. అంటే దేవుడు అవసరాన్ని బట్టి ఏ ఏ టైంలో ఎలాగా ఉండాలో నిద్రను దేవుడు మనకి ఇచ్చాడు. నిద్ర ఉన్నది ఎవరికి? మనకండి, లేనిదేమో ఆయనకి, మన కోసం. కానీ ఈ రోజు ఏం చేస్తాం తెలుసా? జాగ్రత్తగా వినండి. నిద్రని పోతూ దేవుడి టైంలో కూడా నిద్రపోతారు. కొంతమంది చర్చికి వచ్చిన కానీ నిద్రపోతూనే ఉంటారు, నిద్రపోతూనే ఉంటారు. వాక్యం చెప్తే నిద్ర. ఒక మధ్య మాకు తెలిసిన ఒక ఆమె అంటుంది, అయ్యా నా నిద్ర లేకపోతే పని చేస్తాను తెలుసా అంటుంది. ఏం చేస్తామంటే బైబిల్ చదివిద్దట. అంటే బైబిల్ చదివి నిద్ర వచ్చిందంటే, నిద్ర వచ్చి ఆటోమేటిక్ బైబిల్ ఒక అధ్యాయం చదవగానే ఆవులతో వచ్చేసి నిద్రపోద్ది అంటండి. అంటే బైబిల్ నువ్వు దేనికోసం చదువుతున్నా? నిద్ర కోసం చదువుతుందంటే మనకు అర్థమైపోతుంది క్లియర్ గా. చాలా మంది ప్రార్థన చేసుకునేది వచ్చి మామూలు టీవీల గురించి చెప్పు, టీవీలు చూడు, లేదంటే ఏదైనా కబుర్లు చెప్పు, చక్కగా ఉంటారు అర్ధరాత్రి అయినా కానీ. ఎప్పుడైతే ప్రార్థన అంటే వెంటనే ఆవులంతో 10 నిమిషాలు ఆవులంతో వచ్చేసి నిద్రపోతానే ఉంటారు. వాక్యం చదువుతున్నప్పుడు నిద్రపోతూనే ఉంటారు. కానీ ఒక అతను బైబిల్లో ఉన్నాడు, దేవుడు ఒక పని అప్పగించానండి, ఎల్లకుండా నిద్రపోతున్నాడు సోమరులాగా. చూద్దామా? యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని యుద్ధకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా దేవుడు మన ఎందుకు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేద్దామని. యోనా గురి సందర్భం అందరూ తెలుసు, పూర్తిగా చదవాల్సిన అవసరం లేదు. యోనా అంటే నినేవే పట్టణాన్ని దేవుడు పంపిస్తే తర్షీకి బయలుదేరాడు. దేవుడు చెప్పింది ఒకటి, పోని వెళ్ళాడు, ఏమన్నా బాధ ఉందా, ఓ భయం ఉందా, రే దేవుడు చెప్పిన పట్టణానికి వెళ్ళటం లేదు అని ఒక భయం లేకుండా చక్కగా ఓడ అడుగు బాగా హ్యాపీ నిద్రపోతున్నాడు యోనా. ఇంతలోకి దేవుడు తెలిసింది, నిద్రపోతాను ఎవరంటారు తెలుసా? తయారు నిద్రపోయేవాడు నిద్రపోతా అంటారు. గుర్తుపెట్టుకోండి, నిద్రపోతుకి నిద్రపోయేది చాలా తేడా ఉంటది. నిద్రపోతా అంటే టైం కాని టయానా, నువ్వు పొనుకోవాల్సిన టయానికి మించి కూడా పొనుకుంటే నిద్రపోతుంటారు వాడిని. నిద్రపోతు నిద్రపోతలా పోతున్నావురా అని. నిద్రపోతుంటే దేవుడు పని చేసిన టైంలో కూడా పట్టణానికి వెళ్ళకుండా వేరే పట్టణాలు వెళ్తకుండా ఎవడా నిద్రపోతున్నాడు కింద ఓర అడుగు బాగాన. అప్పుడు భయంకరమైనటువంటి ఇది వచ్చేసి అలలు వచ్చేసి ఏబుని సముద్రం చేస్తారండి. ఎవరిని బట్టి అలలు తుఫాన్లు వస్తున్నాయని మనందరి సందర్భాలు ఇవన్నీ కూడా. అయితేనండి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యోబు వెరీ గుడ్ స్పీకర్. యోనా చాలా మంచి స్పీకర్ అండి యోనా. ఎందుకు చెప్తున్నానంటే, యోనా తన తప్పును తను తెలుసుకొని తర్వాత నినేవేకి వెళ్ళేప్పుడు అక్కడ యోనా చెప్పే మాటలు వినండి. అక్కడ యోనా నుంచొని చెప్తూ ఉంటే పామరుల నుండి పండితుల వరకు, పేదవాడి నుండి రాజు వరకు అందరూ మారిపోతారండి. అందరూ మారిపోతారు యోనా మాటలకి. అంటే చాలా మంచి స్పీకర్ యోనా, మంచి టాలెంటెడ్ పర్సన్, దేవుడి వాక్యాన్ని బోధించే సామర్థ్యం గలవాడు. అలాంటి వాడు భయపడిపోయి వేరే పట్టణానికి వెళ్ళి దేవుడి మాట అనుకున్న నిద్రావస్థలో నిద్రపోతూ ఉంటే దేవుడు బుద్ధి చెప్పి తన పని తను చేయించేసుకున్నాడు. చక్కగా నినేవే పట్టణస్థులు ఏ విధంగా రక్షింపబడింది ఆ పట్టణం మనందరికీ తెలిసి చరిత్రడు. కాబట్టి ఈ రోజు మనం కూడా మంచి టాలెంట్ ఉంది మనందరికండి, మంచి టాలెంట్ పర్సన్స్ వేరాల్సి. పాటలు కొందరు చక్కగా పాటలు పాడతారు, దేవుడు వాక్యాన్ని బోధిస్తారు, చక్కగా పరిచయం చేస్తారు, చక్కగా దేవుళ్ళ పనిలో ముందుంటారు. ప్రతి వాళ్ళు ఒక్కొక్క పని తన దేవుడు అప్పగించినటువంటి తన పని సక్రమంగా చేస్తూ వెళ్ళిపోతారు. కానీ ఎందుకు మనం యోనాలో ఒకసారి నిద్రపోతలేకపోతున్నాం? రమ్మా అంటే రస్తాలండి, ప్రార్థనకి ఇంకా టైం ఉంది కదా, కాసేపు నిద్రపోతారట. అదే అన్నాడు అంటే సోమరి ఎంత నిద్రపోతే ఇంకొంచెం నిద్రపోతాడంట. అమ్మ ఆరాధన టైం ఉందంటే ఇంకొంచెం నిద్రపోతారంట. చూడండి పిల్లరా, వీళ్ళు ఎందుకు చెప్తున్నానంటే చాలా డేంజరస్ ఇది. నిద్ర ఒక విధంగా దేవుడు మనకి పెట్టే టెస్ట్ లాంటిదండి. అంత ఈజీ కాదు, ఒక పరీక్ష లాంటి మన జీవితాన్ని నిద్ర అనేది. నిద్ర నా టైంలో ఈ పిల్లలు నా పని చేస్తారు. కొన్ని సందర్భాలు చూడండి, మనం దేవుడి కోసం అర్ధరాత్రి కూడా మేలుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మన టయాన్ని మించి కూడా ఆయన కోసం నిద్ర మానుకొని ఎంతో ఆయన కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. బైబిల్ సందర్భాన్ని చూస్తే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో, ఆదివారంన మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? అర్ధరాత్రి బేసిల్ ఏం చేస్తాం? నిద్రపోతాం.
కానీ దేవుడి కోసం ఆ టయాన్ని కొన్ని సందర్భాలు తప్పవండి. దేవుడి కోసం అవసరమైతే ఆ రోజు నిద్రని త్యాగం చేయాల్సిందే. అర్ధరాత్రి వరకు చాలా సంగతులు ఉన్నాయి, నేను వెళితే మళ్ళా రానేమో, ఎప్పుడు వస్తానో పౌలు గారు, మళ్ళా ఫెసిలిటీస్ లేవు కదా నా కాలంలో, ఫోన్ లేదు, గూగుల్ మీట్ లో చెబుతాలే అని పౌలు గారు అనలా. అయ్యా నేను వేరే పట్టణానికి వెళ్తున్నాను, కొరంది పట్టణస్తున్నారు, ఎఫ్ఎస్సికి వెళ్తాను, ఫిలిప్పికి వెళ్తాను, అక్కడికి వెళ్ళి గూగుల్ మీట్ పెడతాను, మీ గూగుల్ మీట్ పెడతాను, మీ అందరు దాంట్లో జాయిన్ అయిపోండి, నేను చెప్పాల్సిన సంగతి రేపు పొద్దున్న నేర్చుకుందాం అంటానికి మళ్ళా ఫ్లెక్సిబిలిటీ లేదు కదండి పౌలు గారికి. అప్పుడు ఆన్లైన్ లోకి వచ్చేది, వీడియో కాల్ చేస్తాను, టెలికాల్ చేస్తాను అంటానికి లేదు కదా. చెప్పాల్సిన సంగతి చెప్పే వెళ్ళిపోవాలి. ప్రయాణం కూడా అంత ఈజీగా లేదు, ఫ్లైట్ లో ఉన్నట్టు, ట్రైన్స్ సూపర్ ట్రైన్స్ ఉన్నట్టు, బస్సెస్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉన్నట్టు లేవు కదా ఆ రోజు. కాబట్టి సంగతులు ఉన్నాయి ఇంకా. కాబట్టి పౌలు గారు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నాడు, ప్రసంగాలు చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, సంఘాలు బలపరుస్తున్నాడు, చెప్పాల్సిన సంగతులు అనేక ఉన్నప్పటికీ కూడా అర్ధరాత్రి వరకు వాక్యాన్ని వింటూ ఉన్నారండి వాళ్ళు. చూడండి పిల్లారా, దేవుడి కోసం నిద్ర మేల్కొని. అందుకే పౌలు గారు మాట్లాడుతూ 2 కొరింథీ 11:25 ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి పగులు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములలో ఆపదలోను, అరణ్యంలో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటుంది. కష్టముతోను, తరచుగా జాగరణములతోను. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తరచు జాగారముతోను. జాగారం అంటే ఏంది? నిద్ర మేలుకొనేది. నిద్రపోకుండా నిద్ర మేల్కోవడం, జాగారాలు చేయడం. ఈరోజు జాగారం వేరే వీడికి అంటారు. అంటే అర్థం ఏంది? ఈ రోజు వీడికి నిద్ర లేదురా బాబు, నిద్ర మేల్కోవటమే అర్థం. తరచు జాగారాలతో అంటే పౌలు గారు తరచు నిద్ర ఎక్కువ ఉండేది కాదండి పౌలు గారికి కూడా. అనేక ప్రాంతాలు తిరుగుతుండే, నిద్ర పెద్ద లెక్క చేసేవాడు కాదు. అందుకే అన్నాడు ఆ మాట, తరచు జాగారాలతో నిద్ర లేకపోవడం, తరచుగా గడిపినట్లుగా, అనేక సందర్భం నిద్ర లేని రాత్రులు గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడి సేవల ప్రకారం. కాబట్టి దేవుడు నిద్ర ఇచ్చాడు, రైట్. దేవుడి కోసం మనం కష్టపడాల్సిందే. ఆయన ఇచ్చిన నిద్ర చక్కగా నిద్రపడింది. మన శరీరం నిద్ర కావాలి కాబట్టి ఆ నిద్ర కూడా మన శరీరంలో దేవుడు మన శరీరానికి అనుకూలంగా పెట్టాడు. అలా నిద్రపోతూ దేవుడు పని చేస్తూ ఉండాలి. కానీ చాలా మంది నిద్రపోతులు ఏం చేస్తారు, దేవుడి పని పక్కన పెట్టేసి నిద్రపోతారు, మళ్ళీ దేవుడి పనిలో నిద్రపోతారు. కానీ పౌలు గారు లేదు, తను నిద్రపోసిన టయాన్ని కూడా దేవుడి కోసం ఖర్చు పెట్టి అర్ధరాత్రి ప్రసంగిస్తూ ఉన్నాడు. అలాగునండి తరచు జాగారాలతో కూడా చేస్తూ ఉన్నాడు. సమయమందు అసమయమందు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అలాగే ఇంకో భక్తులను చూస్తున్నట్లయితే కీర్తన గ్రంథము 119:62. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. నీ యందు భయభక్తులు గల వారందరికి నీ ఉపదేశములను అనుసరించే వారికి నేను అర్ధరాత్రి వేళ నేను మేల్కొంటాను అంటున్నాడు దావీదు. దేనికి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. గుర్తుపెట్టుకోండి, దావీదండి అర్ధరాత్రి వేళ కృతజ్ఞతిస్తున్నాడు. రాజు కదా దావీదు. రాజు అయిన తర్వాత పగలు మొత్తం చాలా బిజీగా ఉంటాడు. పగలు రాజు అంటే చాలా పనులు ఉంటాయి. అన్ని పనులు చేసి కూడా రాత్రికి దేవుని మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి రాత్రులు దేవుడి సన్నిధిలో గడుపుతున్నట్టుగా మనకి క్లియర్గా కనబడుతుందండి. చూడండి పిల్లారా, మనకి ఎంత బిజీగా ఉన్నా కూడా దేవుడి కోసం కొంత టయాన్ని ఖర్చు పెట్టాలి. ఎందుకంటే మన కోసము దేవుడు కొనొక్కడు నిద్రపోడు. కాబట్టి మన శరీరాలు మనకు కూడా అదే నేచర్ ఇస్తే ఈ శరీరం తట్టుకునే కాదు, పాడైపోతుంది నిద్ర లేకపోతే. కానీ ఆయన ప్రేమించి మనకి ఇచ్చాడు. ఒక విధంగా ఇందా చెప్పాడు, టెస్ట్ లాంటిది. నిద్ర కూడా మన శరీరం ఒక టెస్ట్, పరీక్ష లాంటిది. ఈ పరీక్షలో ఉంటాడా, లేకపోతే నిద్రావస్తుడే నా పనిలో పక్కకి వెళ్ళిపోయి రేపు పొద్దున్న చూసుకుందాం అంటాడా అని అనేక సందర్భాలు మన జీవితంలో చాలా వస్తాయి. టెస్ట్ లాంటిదండి. కానీ ఇక్కడ మాట్లాడుతూ దావీదు రాజు అండి. రాజు అయిన తర్వాత కూడా అనేక పనులు ఉంటాయి ఆయనకి. వాటన్నిటి చూసుకొని కూడా నైట్ వచ్చి రాత్రి నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుచున్నాను అంటే ఒక్కసారి దావీదు తన జీవితంలో ఏ విధంగా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన మహిమపరుస్తున్న సారాలు. కాబట్టి దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు దేవుడి కోసం ఉండండి. ఒక విషయం చెప్తాను పిల్లలు, జాగ్రత్తగా వినండి. మీకు ప్రే టవర్స్ తెలుసా? అన్నారు కదా, ఒక విషయం జాగ్రత్తగా వినండి. ప్రే టవర్స్ లో ఎక్కువ టవర్ అంటే పైన పెడుతుంటారు చాలా మంది. టవర్స్ పైన, చర్చెస్ పైన ఒక రూమ్ లా కట్టేసి సింపుల్ గా ఫ్యాన్ అవన్నీ పెట్టేసి పెడుతుంటారు. ఒక రోజు అంటండి ఒక విశ్వాసి ప్రార్థన చేసుకోవడానికి ప్రే టవర్కి వెళ్ళిందంట. చర్చి పైన ఒక టవర్, చిన్న రూము, ప్రేయర్ చేసుకోవడానికి. అయితే
పొద్దున వెళ్ళిపోయిందంట ప్రేయర్ చేసుకోవడానికి, మధ్యాహ్నం సాయంత్రమే రావట్లేదంట, సాయంత్రమే రావట్లేదంట. ఈ పాస్టర్ గారికి అనుమానం వచ్చిందంట, ఏంది మా పగలు ఎక్కేసింది టవర్ పైకి ప్రార్థన చేయడానికి, సాయంత్రం 6-7 అయిపోతుంది, దాటిపోయింది, మధ్యాహ్నం దిగలేదు, సరే రైట్ ఫాస్టింగ్ ప్రేయర్ అనుకున్నాను, కిందకి రావట్లేదు, ఇంకా ఏం రావట్లేదు, ఒకసారి చూసి వద్దాం, ప్రార్థన చేసుకొని ఏమన్నా అలిసిపోయి పడుకుందేమో, అసలు ఏమైందా అలిసిపోయి పడిపోయిందేమో అనుకుని మెట్లు ఎక్కి పైకి వెళ్తున్నారంటండి పాస్టర్ గారు. ఆమె ఏమైపోయిందో చూద్దామని వెళ్తూ ఉన్నప్పుడు 4-5 మెట్లు ఎక్కేసరికండి ఆ మెట్ల మీద తడి కనబడుతుందంట, నీళ్ళ తడి కనబడుతుంది, దారి కనబడుతుంది మెట్ల మీద. ఇప్పుడు అయ్యా ఈ సిస్టర్ గ్యారంటీ ప్రార్థన చేసి చేసి ఏడ్చి అలిసిపోయి పడిపోయినట్టుంది, ఈ రకంగా మెట్ల మీద నుండి కన్నీరు కారుతూ ఉందంటే మామూలు ప్రార్థన కాదు ఇది, అంటే మామూలు ప్రార్థన కాదు, మెట్ల మీద నుండి కారుతున్న కన్నీరు చుట్టూ తడిదా వచ్చేసింది, నిజంగా ఎంత ప్రార్థన, అసలు ఏమైపోయిందో అని ఇంకా గబగబ పైకి వెళ్ళాడంటండి. పైకి వెళ్ళిపోయి ఆ ప్రే టవర్ డోర్ దగ్గర నుంచి తలుపు కొడతాడంట, సిస్టర్ అంటే తలుపు తీయట్లేదంట, ఇంకా కన్ఫర్మ్ చేసేసుకున్నాడు, గ్యారంటీ అలసిపోయింది, ప్రార్థనలో ఏడ్చి అలసిపోయింది గ్యారంటీ అని చెప్పేసి ఆ తలుపును ఇంకొంచెం గట్టి కొడతాడటండి. ఆయన ఇంకా తీయలేదట, ఇక లాభం లేదని చెప్పి ఆయన ఎట్లా విధంగా తలుపును గట్టి కొడితే తలుపు డోర్ ఊడిపోయి తెరిచేసుకున్నాడు. తలుపు తీయగానే ఆ యొక్క ప్రే టవర్ రూమ్ లో ఉన్న సిచ్యువేషన్ చూసి ఆ పాస్టర్ గారు ఆశ్చర్యపోయాడట, అవాక్కైపోయాడట. ఆ సిచ్యువేషన్ చూసేసి ఏం జరిగింది తెలుసా, అమ్మగారు లోపల సిస్టర్ గారు ఏం చేస్తున్నారు తెలుసా, హ్యాపీగా నిద్రపోతున్నారంట. ఏం చేస్తున్నారు, హ్యాపీగా నిద్రపోతున్నారంట. అయ్యగారికి అర్థం కాలేదు, ఏంది ఇప్పుడు దాకా నేను ప్రార్థన చేసుకుని అలిసిపోయి అసలు ఇదైపోయింది అనుకుంటే హ్యాపీగా నిద్రపోతుంది ఏంది అనుకున్నాడట. మరి నిద్రపోతా ఉంటే ఈ నీళ్ళు ఎక్కడి, ఈ కన్నీటి దారి ఎక్కడిది అనుకుంటే అది కన్నీటి దారి కాదు, పాడు కాదండి. ఆ నిద్రపోతా ఆ ప్రే టవర్ పక్కన ఆ ఉంటది కదా మంచిలో కొండ, దాన్ని కాలుతో కొట్టేసింది నిద్రపోతా, అది పగిలిపోయి ఆ నీళ్లు దార బాగా మెట్ల మీద దారి కారకుండా వచ్చేసిందండి. పిల్లరా వెన్న వచ్చేసింది, వెన్న ఆశ్చర్యపడి మళ్ళీ నిద్రపోతా నువ్వు ఇంకా ప్రార్థన చేస్తాడు, కొండ పగలు కొట్టావు, కొండలో నీళ్ళు కింద దాకా కారని ఏమండి అన్నారటండి. పిల్లరా అలా ఉండకూడదు మన ప్రార్థనలు అండి. అంటే వెళ్ళింది ఎందుకు, చక్కగా ప్రార్థనలు చేయడానికి కదా ప్రేట్ ఎవరికి వెళ్ళింది, నిద్రపోవడానికి, నిద్రావస్థలో. కాబట్టి నిద్ర లేనిది ఆయనకి మనకి నిద్రని ఆ టైం నిద్రపోకుండా ఈ టైంని కూడా వాడేసుకుంటున్నారండి. కాబట్టి పిల్లరా అలాంటి పనులు దయచేసి చేయకూడదు. చూడండి యేసుప్రభువు వారు కూడా భూలోకంలో శరీరధారి ఉన్న రోజుల్లో నిజంగా ఆయన నిద్రపోయాడా, ఆయన దినచర్య యేసుప్రభువు వారు డైరీ చూస్తే పగలు ఎక్కడికి వెళ్ళి నిద్ర లేచి పగలు ఎక్కడికి వెళ్ళి పొద్దున్నే చీకటి పడంగానే పొద్దున్న బయలుదేరేవాడు, కాబట్టి ప్రార్థన చేసేవాడు. తర్వాత మళ్ళా సమాజ మందిరాల్లో ఆ యొక్క ప్రాంతాల్లో కొండల మీద అక్కడక్కడ సభలు పెట్టేవాడు, ప్రార్థనలు పెట్టేవాడు, అదే ప్రసంగాలు చేసేవాడు. అలాగే రాత్రి వచ్చేసరికి ఒలివ కొండకి వెళ్ళిపోయాడు ప్రార్థన చేయడానికి. అంటే ప్రార్థన ప్రసంగం ప్రార్థన తప్ప ఏమన్నా ఉందా తన జీవితంలో, ఏమీ లేదు. యేసుప్రభువు వారికి కూడా నిద్ర పెద్ద లెక్క కూడా చేయలేదు, బ్రతికిన 33 సంవత్సరాల్లో నిద్ర లెక్క కూడా చేయలేదండి యేసుప్రభువు వారు, నిద్ర లెక్క కూడా చేయలేదు. ఒకసారి చూద్దాం కీర్తన గ్రంథం, ఈ యేసుప్రభువు వారి గురించి ప్రవచన రీతిగా పలకబడినటువంటి మాట. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1-2 వచనాలు. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా నున్నావు. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా నుండుటలేదు. పగలు మొరపెడుతున్నాడు, రాత్రి కూడా మొరపెడుతున్నాడు. అంటే యేసుప్రభువు వారు కూడా నిద్రపోవట్లేదు సరిగా, ఆయన కూడా నిద్రపోవట్లేదు. నిద్ర పెద్ద ప్రాధాన్యత ఆయన కూడా ఇవ్వట్లేదు పిల్లలు. చూడండి దేవుడు మనకిచ్చాడంటే మనం ప్రేమించని మరి ముఖ్యంగా మర్చిపోవద్దు. అలాగే బైబిల్లో చూసుకుంటానండి, ఇదే కీర్తన 119వ అధ్యాయము 148వ వచనం. సో చాలా చక్కని విషయాలు అందరూ రాసుకోండి దయచేసి పిల్లారా. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరచుకొందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. వాకింగ్ కోసం అంటే రాత్రి జామునే సిద్ధంగా ఉన్నట్టు, రాత్రి జామునే వాకింగ్ కోసం అంటే ఇంకెప్పుడండి, ఎప్పుడు నిద్ర లేచేసారు, ఎప్పుడు కొనుక్కున్నారు చూడండి వాకింగ్ కోసం. అంటే వాకింగ్ కోసము నిద్ర జామునే, రాత్రి జామునే నిద్ర లేచారట, అంత సిద్ధంగా ఉన్నారు వాకింగ్ కోసం. ఇప్పుడు చూడండి ఒక్క అరగంట మనం లేట్ అయింది అనుకో, ఇవి ఏమైంది, ఇప్పుడు ఒక అరగంట లేట్ అయింది అనుకో, 9 క్లోజ్ అనుకో, 9:30 లేదా 10 అయింది అనుకో, ఏమైంది సింపుల్ లాగౌట్ అయిపోతాయి. ఎవరు చెప్పాల్సిన పని కూడా లేదుగా, ఇప్పుడు లాగౌట్ అయిపోతాం. అయ్యగారు మీకు వందనాలు ఆయన, మరి మేమేదో వస్తే మన నిద్ర ఉంది లాగౌట్ అయిపోతున్నాం చెబుతారు. ఎందుకు బాబు వెళ్ళిపోయిన ఆయన అడిగితే రేపు పొద్దున్న పాస్టర్ గారు అయ్యగారు ఏం చేద్దాం 10 దాకా ఎవరండి, ఏందండి ఆ పాటలేంది ఆ మాటలేంది ఏంది
అంటావు. ఎందుకు? కాసేపు నిద్రకు మాత్రమే నువ్వు. కానండి వాకింగ్ కోసం రాత్రి జామున మేలుకున్న మహానుభావులు ఉన్నారు బైబిల్లో. రాత్రి మగళ్ళు కీర్తన 1వ అధ్యాయము 2వ వచనం అనుకుంటా. 1, 2, 2 చూడండి. దివారాత్రి యెహోవా వాక్యము చదవండి, చక్కగా ఉంటది. దుష్టులు అలచిచొప్పున నడక, పాపుల మార్గం నిలబొక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎంత వండర్ఫుల్ మాట, ఎంత చక్కని మాట. దివారాత్రములు, దినము లేదు, రాత్రి లేదు, పగలేదు, రాత్రి లేదు, దివారాత్రులు, రాత్రింపగళ్ళు యెహోవా వాక్యము ధ్యానించువాడు ధనుడు. అతను నీటి కాలం ఎవరు నాటబడి ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. ఎంత మంచి మాట రాశారండి బైబిల్లో. రాత్రి పగళ్ళు ఆయన కోసం ఖర్చు పెట్టాలండి, అవసరమైతే దేవుడి వాక్యం కోసం. నేను ఒక విషయం చెప్తాను, నా జీవితంలో జరిగిన సంఘటన చెప్పాను, ఏదో చెప్పే ఉంటాను అండి. ఎవరికి ఇప్పుడు నాకు మ్యారేజ్ అవ్వక ముందు నుండి కూడా దేవుడిలో చిన్నప్పటి నుండి దేవుడు ఎదిగే ఉండండి. మ్యారేజ్ అవనప్పుడు కూడా ఈ దేవుడు వాక్యాన్ని రాత్రులు, ఇప్పుడు కూడా అంతే, అంత ముందు కూడా అంతే, చిన్నప్పుడు కూడా అంతే, ఒక వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అండి, డిన్నర్ చేసి 9కి ఆ ప్రాంతంలో 9:30 కూర్చుంటే నేను వాక్యాన్ని చూసి పరిశోధించి అన్ని చేసేబడి తెల్లారుజాము 4 కూడా అయిపోయేదండి. 3, 4, 5 రోజులు కూడా ఉన్నాయి వాక్యం మీద. అంత ఇంట్రెస్ట్, నిద్ర కూడా వచ్చేది కాదు. వాక్యం చదవటం కాదు, ఒక బుక్ పెట్టేసుకునేవాడిని, ఒక బుక్ పెట్టుకునేవాడిని, ఒక బుక్ పెట్టి రాసుకుంటా ఉండేవాడిని. ఓకే, దేవుడు ఈ సందర్భంలో ఇక్కడ పెట్టాడు, ఆ తర్వాత ఈ సందర్భం ఇక్కడ ఎందుకు వచ్చింది, ఈ సందర్భం ఎందుకు వచ్చింది, చాలా వాక్యపు లోతుల్లోకి వెళ్తా ఉంటే నిద్ర కూడా వచ్చిందండి. భలే మజా ఉంటుంది. నీకు తెలుసా లేదు, ఫోన్ చూస్తే కాదు మజా వచ్చేది. అర్ధరాత్రులు వేసి దొంగతనంగా ఫోన్ చూస్తే కాదు నీకు రావాల్సిన మజా. అర్ధరాత్రులు లేకపోతే ఎవరితో చాటింగ్ చేస్తే కాదు నీకు రావాల్సిన మజా. అర్ధరాత్రి పాపాలు చేస్తే కాదు మధ్య నీకు రావాలి. నీ కిక్కు రావంటే బైబిల్ పట్టుకో. అర్ధరాత్రి అది కిక్ అంటే ఆ కిక్కు రావాలి నీకు. ఆ కిక్కు రావాలండి. జుంటు తేనె దారాల కంటే మధురమైంది నీ వాక్యం అంటే, వాక్యపు లోతులకి రుచి టేస్ట్ వేరుగా ఉంటుంది, అది అనుభవించడం తెలిసిందండి. అలా పిల్లరా 9 కూర్చుంటే తెల్లారైపోయేదండి, 3, 4 అయిపోయేది. మా మదర్ లేసేవాళ్ళు, లేనా ఇంకా నిద్రపోలేదు అన్నాను. లేదు మా అనేవాడిని, సరే పనుకో ఇంకా లేట్ అయిపోయింది అనేది. అయినా కూడా ఇంకా చదువుతా ఉండేవాడిని. ఎప్పుడుకో తెల్లజాము నిద్రపోయేవాళ్ళండి. మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోయాను, లేదంటే తర్వాత మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ జాబ్కి వెళ్ళిపోయాను. చూడండి, కాలేజీకి వెళ్ళే రోజులు ఉండే స్టార్ట్ చేసాం, జాబ్ వచ్చినప్పుడు స్టార్ట్ చేసాం, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పుడు చూసినా దేవుడు వాక్యం రాత్రి పగలు అనే మాటను చూస్తే చాలా ఆనందం వేస్తా ఉండే. ఇలా సందర్భాలు ఇస్తే మళ్ళీ ఎంతమంది పిల్లలు ఈరోజు. దేవుడేమో అక్కడ సాతాను దగ్గర మన గురించి గొప్పగా చెబుతున్నాడు. ఆయన నా బిడ్డ సంగతి తిన్నావా అని చెబుతా. ఆయన పరువును నిలబెట్టకుండా ఎన్నిసార్లు ఆయన పరువును తీసుకుంటా ఆలోచించండి. ఎన్నిసార్లు ఆయన పరువును తీసుకుంటాం. వాడు కూడా నిద్రపోకుండా తిరుగుతున్నాడు కదా. ఎవరు? వాడు సాతాను దరిద్రుడు. వాడు మన మీద దేవుడు ఫిర్యాదు చేస్తున్నాడు వెళ్ళాడు. వాడు పని అదే, వాడే తప్పులు చేపిస్తాడు, వాడు ఫిర్యాదు చేస్తున్నాడు వాడు వెళ్ళి. వాడు ఫిర్యాదు చేసింది కాక ఈరోజు దేవుడికి మన పట్ల మన మీద ఉన్న నమ్మకాన్ని మనం వంపు చేస్తున్నామా? చూడండి, అంతా బాగుంటామండి. ప్రార్థన బాగుంటది, శుక్రవారాలు శనివారం బాగుంటాయి, ఆదివారం వచ్చేసరికి తగాద ఇళ్లలో చూడండి, చాలా మంది ఇళ్లలో కొంపడే జరిగిద్ది. ఎందుకు తెలుసా? వీడియో పెట్టేది. దేవుడేమో నా బిడ్డ చక్కగా చూడు ఎంత బాగున్నారు, ఆదివారం కలిసి వెళ్తారు, జంటగా వెళ్తారు చూడు, ఫ్యామిలీ వెళ్తారు చూడు అని. దేవుడు అంటే ఎలా వెళ్తారు చూస్తాడు వీడు. శుక్రవారం దాకా శనివారం బాగుంటారు, ఆదివారం స్టార్ట్ అయిపోయింది, శనివారం నైట్ ఆదివారం పొద్దున స్టార్ట్ అయిపోయింది. ఇంట్లో ఏ చిన్న విషయం అంటే అప్పుడు దాకా ఎంత పెద్దదన్నా పట్టించుకోరు, నవ్వుతారు, మంచి స్మైల్ ఇస్తారు, శాంతమూర్తుల్లాగా. ఆదివారం తెల్లారుజామునో పొద్దున్నేనో శనివారం నైట్ స్టార్ట్ అయింది గొడవ, చిలికి చిన్న విషయాన్ని నన్ను ఇలా అంటావా. సాతాను ప్రేరేపణ ఇదంతా అని పెద్ద గొడవ. రేపు నేను ఆరాధన రానంతే, నేను ఆరాధన చేయను, నువ్వు వెళ్ళబోతు నేను వెళ్ళను, ఇద్దరు గొడవ. సాతాను సక్సెస్, దేవుని ఫెయిల్ చేస్తాం అన్న విషయం. అది ట్విస్ట్ ఏంటంటే, నీ వల్ల దేవుడు గొప్పగా చెప్పుకుంటే ఆయన తలదించుకోవాల్సి వస్తుందండి. యోబులాగా దేవుని గడిపేయాలి. వాడు నిద్రపోకుండా తిరుగుతాం నీ మీద ప్రేమతో కాదు. సాతాను కూడా దేవుడు నిద్రపోవట్లేదు మనం రక్షిస్తానికి. ఓకే, కొన్ని నిద్రపోవడం మనం కాపాడు. దేవదూతలు ఆయన శుద్ధిస్తూ దేవుని శుద్ధి నిద్రపోవట్లో ఒక అర్థం ఉంది. వీడికేం పని సాతానికి అంటే నిన్ను నాశనం చేయాలి. విషయం అది. ఇక్కడ నేను పట్టియాలి దేవుడికి. చదువుకున్నా మన ఫిర్యాదు చేస్తాడు ఢిల్లీ. కబడ్డీ పిల్లరా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలండి. అయితే మీ అందరూ క్వశ్చన్ వేస్తాను, జాగ్రత్త లాజిక్ గా సమాధానం చెప్పండి. ఇప్పుడు దాకా వాక్యం అన్నారు కదా, చివరిగా దేవుడికి నిద్ర లేదు, దేవదూతలకు నిద్ర లేదు, అలా సాతాను గడికి కూడా నిద్ర లేదు, భూమి మీద కొన్ని జీవులకి నిద్ర లేదు.
కానీ మనకి మనుషులకు దేవుడు నిద్రనిచ్చాడు. నిద్ర లేని వాళ్ళు నిద్ర ఉంది మనుషులకి. అయితే ఇంకొకళ్ళు ఉన్నారు, నిద్ర ఉండదు వాళ్ళకు కూడా నిద్ర ఉండదు. జంతువులు కాదు, ఎవరైనా చెప్పగలరు ఆలోచించి. పరిశుద్ధాత్మ దేవునికి రైట్, పరిశుద్ధాత్ముడు ఓకే, అలా దేవుడి కోవలోకి వస్తారు. పరిశుద్ధాత్మ దేవుడి కూడా దేవుడి కోవలోకి మనం తీసుకోవచ్చు. అలా కాకుండా ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా నిద్రలు ఉండవు. ఎన్ని కేసెస్ ధనవంతులు అమ్మా? ధనవంతులు కొంచెం దగ్గరకు వచ్చావు. ధనవంతుడు అంటే మనిషేగా నువ్వు చెప్పేది? డబ్బున్న వాళ్ళనే అంతేనా సిస్టర్ గారు? కొంచెం ఆలోచించు. జనరలైజ్ చెప్పారు మీరు, డబ్బున్నోడికి నిద్ర ఉండదు సామాన్యంగా అన్నారు. ఓకే, అలా కాదు, నార్మల్ గా నిజంగానే ఎలా అయితే దేవుడు నిద్రపోడు అలాగే వీళ్ళు ఇంకొకళ్ళు కూడా నిద్రపోరు. దేవదూతలన్నా దేవతలు నిద్రపోరు చెప్పాను అమ్మా. దొంగలకి మనుషులు ఎన్ని చెప్పేసామండి ఇందాక సందర్భంలో ముందే చెప్పే, దొంగలు వీళ్ళందరూ కూడా నిద్రపోరు, టయానికి నిద్రపోవాల్సిన టైం నిద్రపోరు, ఇవన్నీ కామన్ చెప్పేసాం. మనుషుల గురించి మనం మాట్లాడేసాం. దేవదూతలు నిద్రపోరు అని చెప్పేసాం, దేవుడు నిద్రపోడు, సాతాను నిద్రపోడు, కొన్ని జంతువులు కూడా నిద్రపోవు అని చెప్పాను, జీవులు కూడా. అయితే ఇంకొక విషయం మీకోసం నేను ఆపాను, చివరిలో మీరు క్యాచ్ చేస్తాను చెప్తాను. ఆ సిస్టర్ గారు దగ్గరకు వచ్చారు, ధనవంతుడు అన్నాడు కానీ బైబిల్లో ధనవంతుడు ఎక్కడ ఉన్నారు? ఇంకా లాజిచేట్లా. బైబిల్లో ఉన్న ధనవంతుడు తెలుసుగా. యేసుప్రభు వారు బైబిల్ విషయం ఒక చెప్తాడు, ధనవంతుడు పాతాళ లోకంలో ధనవంతుడు లాజరు అని చెప్తాడు. అదే అన్న, ధనవంతుడు అంటే బైబిల్లో ధనవంతుడు నార్మల్ ధనవంతుడు నాకు అర్థం కాలేదు, అందుకే క్వశ్చన్ వేసి ఇందాక సిస్టర్ని. జనరలైజ్ చెప్పారు, డబ్బున్న నిద్ర ఉండదు సామాన్యంగా అంటే ఓకే రైట్, డబ్బున్న నిద్ర ఉండదు, టెన్షన్ లో ఉంటారు, అది కామను. అలా కాకుండా బైబిల్లో నార్మల్ గా ఎవరంటే పాతాళములో ఉన్న వాళ్ళకి నిద్ర ఉంటుందా? మీరు చెప్పండి. పాతాళములో వాళ్ళు కూడా నిద్రపోరు తెలుసా? చూద్దాం మత్తయి సువార్త 25:30. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలిపట్టి చీకటిలో త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటేనే ఉండును. నేను అంటే ఏడ్పును పండ్లు కొరుకుటే, చీకటి ఇన్ ద సెన్స్ పాతాళంలో, నరకములో, లేకపోతే అగ్ని గంధములు పడవేయడం, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉంటది. ఎప్పుడు ఉంటది? ఒక గంట రెస్ట్ ఇస్తారండి. అయ్యా పండ్లు కొరికేవు, టెన్షన్ పడ్డావు, బాధపడుతున్నావు, ఒక గంట రెస్ట్ తీసుకో, లేదో కాసేపు ఆగు, తర్వాత మళ్ళా పళ్ళు కొరుకుది కానీ ఎడుద్ది కానీ అంటారా? చూడండి ప్రకటన గ్రంథం 20:10. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండంలో పడవేయబడిను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగలు బాధింపబడుదురు. ఆ అగ్ని గంధకం పాతాళంలో ఎప్పుడు బాధ? రాత్రింబగలు. రాత్రి పళ్ళు కొరుకుట, ఏడుపుడు ఉంటాయి, పెడబొబ్బులు ఉంటాయి, పగలు కూడా పళ్ళు కొడుకటం, ఏరవడం, పెడబొబ్బులు ఉంటాయి. రాత్రింబగళ్ళు ఉంటాయి. చూడండి, రాత్రింబగళ్ళు అండి. రెస్ట్ దొరకదు కాసేపు కూడా. అది ఎలా ఉంటుందో మచ్చుకు బైబుల్ ధనవంతులు లాదు నీటి చుక్క కూడా దొరకదు. లోక 16:24 చదువుకోండి. లోక 16:24లో పాతాళంలో ఎంత బాధ ఉంటుందంటే నీటి చుక్క కూడా దొరక స్థితి. సింబాలిక్ గా రాస్తూ నీటి చుక్క కూడా, అంటే అంత భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుందని ధనవంతుల గురించి దేవుడు మనకి ప్రస్తావించండి. సాక్షార్థం కళ్ళ ముందు మన ముందు పెట్టాడు, తెలుసుకుంటామని. జరిగిన సంఘటన, యథార్థ ఘటన. అది కాశీ మజిలీ కథ కాదు, స్టోరీ కాదు, అది పెద్ద ఇదేం కాదు, కథలు కాదు, రియల్ థింగ్ అది. ధనవంతులు లాజరు ఒకడు ఉండేవాడు, ఇలా జరిగిందని ఆ కాలంలో జరిగిన యథార్థ సంఘటనని యేసుప్రభు వారు చెప్పడం జరుగుతుందండి అక్కడ. అయితే ఎలాంటి స్థితి అంటే లోక 16:24 ధనవంతుని పరిచయం చేస్తూ నీటి చుక్క కోసం కూడా ఎత్తుకులాంటి అమ్మా తండ్రి అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కన్నును నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం మందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంటే ఈ సందర్భంలో అబ్రహం ఒప్పుకున్నాడా? లాజర్ని పంపించి నీటి చుక్కని ఆ కొండిచ్చి లాజర్ని పంపి నాకు కొంచెం వాటర్ అవుతుంది, దాహం వేస్తుందంటే అబ్రహం సరే నాయన నీకు కొంచెం దాహం తీర్చుకుంటావా అని పంపించాడా? ఉందా? లేదుగా. ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేసావు భూలోకంలో,
ఇక్కడ యాతన పడుతున్నావు, ఇతను అక్కడ బాధపడ్డాడు, ఇక్కడ సుఖపడుతున్నాడు అని చెప్పాడు తప్ప పంపిలా. మీకు మాకు నాకు మధ్యలో పెద్ద అగాధం ఉంది, అక్కడ వాళ్ళు అక్కడ రావడం కుదరదని చెప్పేశాడు ఖండితంగా. అంటే నీటి చుక్క ఎదురు చూసినా కూడా నీటి చుక్క కూడా దొరకని పొజిషన్ అక్కడ ఉంటదని దేవుడు చెప్పాడు. అయితే అక్కడ ఎలా ఉంటదంటే ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉంటాయి. ఎప్పుడు తెలుసా? రాత్రి పగల్లో రెస్ట్ లేదు, నీకు నిద్ర లేదు. ఈ చనిపోయినటువంటి ఈ పాతాళంలో ఉన్న ఆత్మలకి నిద్ర లేదండి. అందుకే చివరిగా ఈ పాతాళములో ఉన్న ఆత్మలు కూడా నిద్రపోవు. రాత్రి పగళ్ళు ఏమండి ఈ ఆడటం పళ్ళ కొరవడం అంత భయంకరమైన పొజిషన్ ఉంటదని దేవుడు చెబుతూ ఉన్నాడు పిల్లలు. కాబట్టి నిద్ర ఉన్నది ఎవరికి, నిద్ర లేనిది ఎవరికి ఇస్తే, నిద్ర ఉన్నది మనుషులైన మనకి దేవుడు చక్కగా 8 గంటలు నిద్రనిచ్చాడు. ఆయనకి నిద్ర లేదండి. నిద్ర దేవుడికి లేదు, దేవదూతలకి లేదు, సాతానుగాడికి కూడా లేదు, అలాగే పాతాళ ముందున్న ఆత్మలకు కూడా నిద్ర లేదు. అవి కూడా రాత్రి మగలు వెలుస్తూ ఉన్నాయి. అందుకే దేవుడు ఆ నిద్ర గురించి కూడా మాట్లాడితే ఇంకో నిద్ర గురించి కూడా చివరి మంచి రిఫరెన్స్ చదువుకొని ముగిస్తా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. చాలండి. నిద్ర, పాపము నిద్రించుచున్న నీవు మేలుకు మృతులలో నుండి లెమ్ము. పాపం, మీ అపరాధము చేత పాపం చచ్చి ఉన్నారు. కాబట్టి ఈ రోజు పాపమని నిద్రలో మత్తులో ముండికి తేలుతున్న దేవుడు హెచ్చరిస్తున్నాడు. నిద్రించుచున్న నువ్వు మేలుకొని మృతులలో నుండి లేము. అంటే పాపము అపరాధముల చేత సచ్చిన నీవు అదిగో ఆ నిద్రని, పాపపు నిద్ర నుండి నువ్వు లెగిస్తే దేవుడు నీ మీద ప్రకాశిస్తాడని చెప్తూ ఉన్నాడండి. ఈ ఆత్మ సంబంధంగా కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లారా, దయచేసి దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి మంచి మనం ప్రేమిస్తూ ఉండబట్టి ఈరోజు నిద్రనిచ్చేది. ఒకదే మన పరీక్ష లాంటి నిద్ర అండర్లైన్ చేసుకుని, ఒకదే పరీక్ష లాంటిది. అవసరమైతే దేవుడి పని కోసం కొన్నిసార్లు జాగారాలు పౌలు గారిలా మనం చేయాల్సి ఉంటది. అలాగే ఆయనకి నిద్ర లేదండి, మన కోసం దేవదూతలకు కూడా నిద్ర లేదు. సాతానికి మన పక్షాన నిద్ర లేకుండా లేదు, మన మీద ఫిర్యాదు చేయడానికి నిద్ర లేకుండా డేంజరస్ ఫీల్. జాగ్రత్త. ఈరోజు నీ గురించి నా గురించి అక్కడ వాగ్వితాలు జరుగుతూ ఉంటాయి పరలోకంలో. మీకు తెలుసా? ఈరోజు నీ గురించి నా గురించి మాట్లాడుకుంటారు దేవుడు. యోబు గురించి ఎట్లా మాట్లాడు, నీ గురించి నన్ను మాట్లాడతాడు. వాడు ఫిర్యాదు చేయడానికి రోజు తిరుగుతూ ఉంటాడు కిందకి పై. వాడికి పని పాట లేదు, ఇంకా అదే ఉద్యోగం. కొన్నాళ్ళు దేవుడు వాడికి ఆపర్చునిటీ అలా ఇచ్చాడు. కాబట్టి వాడు నిద్రపోకుండా ఉంటాడు మన మీద ప్రేమతో కాదు, కానీ మన దేవుడు ఇదిగిచ్చాలని దేవుడికి మన మధ్యలో ఇదిగా చేసేయాలని. కాబట్టి దేవుడు కోపం, మన పిల్లల్ని ఎలా అయితే తప్పు చేస్తే కోపం వచ్చి కొడతామో వాడికా చెప్పేస్తాడు. దేవుడికి తెలుసు. తీసుకొచ్చేసి దేవుడికి కూడా, చూడరా నువ్వు ఇంత తప్పు చేస్తున్నావు, ఇదే ఫిర్యాదులు చేస్తాడు. ఈ సాతాను గాడి వచ్చి పద్దాలు తలపోటు అయిపోయింది, కోపం వచ్చి అప్పుడప్పుడు దేవుడు దెబ్బేస్తాడు. అదే మనకు అప్పుడప్పుడు శోధనలు వస్తూ ఉంటాయి. స్వయం అపరాధం వల్ల కూడా శోధనలు వస్తుంటాయి. గుర్తుపెట్టుకోండి, మనం చేసే తప్పుల వల్ల కూడా మన స్వయం అపరాధంలో కూడా ఇబ్బందులు పడుతుంటాం. ఈ సందర్భాలే అవి కూడా లేకుండా మరి చక్కగా దేవుడి కోసం బ్రతకాలి. మరి దేవుడు కూడా మన కోసం నిద్ర లేకుండా ఉన్నాడు. కాబట్టి వాక్యం ప్రతి ఒక్కరు కూడా ప్రజల వ్యాఖ్యానానికి అందించి ఆత్మీయ జీవితంలో పడతామని కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. మీ అందరూ వందనాలు. థ్యాంక్ యూ. ప్రార్థించుకుంది. తండ్రి దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి రాత్రి కాల సమయంలో నిద్ర ఉన్నది ఎవరికి, నిద్ర లేనిది ఎవరికి అనే విషయాన్ని చక్కగా మీరు చెప్పాలనుకున్న విషయాలు మీ పిల్లలకి రాత్రి కాల సమయంలో నా ద్వారా అందించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఎవరైతే ఈ ఆన్లైన్ గూగుల్ మీట్ లో ఉన్నారో మరి చక్కగా మరి వాక్యాన్ని విని ఇతరులకు పంచే విధంగా అర్థం చేసుకున్నారని, మంచిగా నోట్స్ పెట్టుకొని రాసుకుని తమ జీవితంలో తండ్రి దాన్ని మళ్ళా నెమరేసుకుంటూ చదువుకొని రిఫర్ చేస్తూ ఆత్మ జీవితం తమ బలపడుతూ ఇతరులను కూడా బలపరిచే విధంగా సహాయం దయచేయమని మంచి ఆపర్చునిటీని అవకాశాన్ని మాకు ఇచ్చింది వందనాలు చెల్లించుకుంటూ, ఇక ఆన్లైన్ అలాగే చర్చస్ నడిపిస్తున్నటువంటి బ్రదర్ శ్యాంపాల్ గారిని, వాళ్ళ టీముని, వాళ్ళ సంఘాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ ముందు కొనసాగించమని ఈ ప్రార్థన చేస్తున్నామని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.